ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్లో దాదాపుగా 200 మంది ఉంటున్నారు. ఈ 200 మందికి గత 2 రోజుల సంది వారికి భోజన సదుపాయాలకు అందించకుండా, మెస్ అనేది అందించకుండా కక్షపూరితంగా ప్రిన్సిపాల్ వివరిస్తున్నారని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. వారి బాధని వ్యక్తం చేసే దిశలో వారికి ప్రభుత్వానికి తెలియజేయాలి అనే ఒక సంకల్పంతో అందరూ కూడా ఇక్కడ మూకుమ్మడిగా ఏకమై తమ గొంతును వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి, ఎందుకు ఇంతమంది మీరు ఇక్కడ నిలబడి మీరు ప్రభుత్వానికి ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదన్న, 2 రోజుల క్రితం ఒక సర్క్యులర్ జారీ చేసిండు నిజాం కాలేజ్ ప్రిన్సిపల్. అది సర్క్యులర్లో ఏముందంటే ఎస్సీ డిడి షెడ్యూల్డ్ క్యాస్ట్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్లో అది జీవో నెంబర్ 6065 ప్రకారము ఎస్సీ స్టూడెంట్స్ అకౌంట్లో స్కాలర్షిప్ పడుతుందని మాత్రమే వచ్చింది. కానీ ప్రిన్సిపల్ మాత్రము అకాడమిక్ ఇయర్ మధ్యలో కోర్స్ కంప్లీట్ కాకముందుకే స్కాలర్షిప్ డేట్ ఇంకా ఉన్నాక కూడా మధ్యలోనే ఫస్ట్ సెమ్ అయిపోయినాక మాకు మెమోలు అడిగితే మధ్యలో ఆపి ఎస్సీ స్టూడెంట్స్ ఫీజు కట్టాలని మమ్మల్ని డిస్క్రిమినేట్ చేసినట్టు కొంతమంది స్టూడెంట్స్ని ఆపేసారు. దాన్ని ఎందుకో సర్క్యులర్ ఇచ్చారు, యూనివర్సిటీ పరిధిలో ఎక్కడ లేదు, మీరు ఎందుకు ఇట్లా ఇచ్చారంటే దాన్ని సర్క్యులర్ వెనుకకు తీసుకొని ఆయన మాకు క్షమాపణ చెప్పడం జరిగింది. దానికి రివెంజ్ తీసుకోవడానికి కుట్రపూరితంగా వెంటనే మాకు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా, కేటేకర్ కూడా సమాచారం లేకుండా మెస్సుకు రాత్రే మెస్సును క్లోజ్ చేయించి బడ్జెట్ లేదు ప్రాబ్లం అని చెప్తున్నారు. ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం ఉంటే మాకు వారం రోజుల ముందో 3 రోజుల ముందో మాకు ఒక నోటీస్ ఇష్యూ చేసేది ఉండే, కేటీఆర్ తోటి కొంచెం సమాచారం చెప్పించేది ఉండే. కానీ ఎటువంటి సమాచారం లేకుండా రాత్రే కావాలని కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను చదువుకోకుండా మధ్యలో ఆపాలని ఇది ఒక కుట్రపూరితంగానే మా మెస్ క్లోజ్ చేయడం జరిగింది.